వంకాయ ఉర్లగడ్డలు కర్రీ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వంకాయలు నల్లగా కాకూడదంటే ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళల్లో పెట్టుకుంటే ఏం కావు. ఇంకా చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని ఇట్లా మ్యాష్ చేసుకొని వేసుకోవడం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్రగడ్డలు కూడా అట్లే వేసుకోండి, చిన్నగా అట్లా మ్యాష్ చేసుకొని వేయడం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఇట్లా చేస్తాను మా ఇంట్లో, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మా పిల్లలకు చాలా ఇష్టమైన కర్రీ. ఒక నూనె కొంచెం పోసుకొని జీలకర్ర ఆవాలు ఎర్రగడ్డలు కరివేపాకు టమాటాలు వేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసినాను, ఆల్రెడీ ఉప్పు వేసినాను. కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఉర్లగడ్డలు వంకాయలు వేసుకొని బాగా కొంతసేపు నూనెలో మగ్గించుకున్న తర్వాత కొబ్బరి తురుము ఇంట్లోనే చేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో చేసుకోండి. అది వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి నూనెలో. మగ్గిన తర్వాత జీలకర్ర గరం మసాలా కారం పొడి ధనియాల పొడి కొంచెం వేసుకొని కొంచెంసేపు బాగా మగ్గించుకోవాలి. పెరుగుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా కానీ మీరు ఇట్లా ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసినాను, నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గించుకుంటే కూర రెడీ, సింపుల్గా ఉంటుంది. ముద్దలేకైనా చపాతీలకైనా అన్నం లేకైనా బాగుంటుంది. ఎప్పుడన్నా కానీ మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మూత పెట్టి ఇంకా కొంతసేపు ఇమిరించుకుంటే రెడీ కూర. చూడండి ఇట్లా తయారు చేసుకోండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా చపాతీ చేస్తే పిల్లలకి టిఫిన్ ఈరోజు అదే. చూడండి చపాతీ కూడా చేస్తాను, టిప్స్ మీకు కూడా తరుమవుతాయని చెప్పాలని ఈ వీడియో చేసినాను. ఇంకా కూర రెడీ అయింది, ఇంకా మూత పెట్టుకొని దింపుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, మా దగ్గర లేదు కాబట్టి నేను రసం మీదకి ఇట్లా గంటె పెట్టుకున్నా కూడా పొర్లదనమాట. రసము పొర్లితే టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా ఆయిల్ చపాతీకి రాసుకొని 4 ఫోల్స్ మీద తిక్కోవాలి చపాతీ. నేను ఇప్పుడు ఇట్లా తిక్కుతాను చూడండి. ఇంకా చపాతీ తిక్కి చపాతీ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఇట్లా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత ఇంకా పిల్లలకు పెట్టిల్లా. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసము.